నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు రైతులు వరి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు వహించాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతున్నాయి. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 26వ తేదీ బుధవారం నుండి వాసవి వైభవం ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని బాలస్వామీజీ తెలిపారు. తాళపాక గ్రంథాలలో వాసవి అమ్మవారి వైభవంను ప్రవచనం చేయడం జరుగుతుందని చెప్పారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ధర్మానంద ఓ కుమార సదా సత్యమే పలుకు, ధర్మమునే ఆచరించు, సాధ్యాయము చెయ్యి. అలాగే నువ్వు ఆచారులు యందు ప్రీతికరమైన వాక్కుల్నే పఠించు. అలాగే పెద్దలు వచ్చినప్పుడు దక్షిణ తాంబూలాది చందనమును సమర్పించి నమస్కరించు. అలాగే నీ వంశమును నిలబడే విధముగా కర్మలు సద్భావనతో సత్ ఆచారాలను చెయ్యినాయన అని ఇలా చెప్పసాగిరి. ఇలా చేస్తుండగా లోక కళ్యాణ కారకులైన గురువులను నువ్వు శ్రద్ధగా పూజించు. అలాగే అతిథులను ఆచారులను తల్లిదండ్రులను దైవ స్వరూపంగా భావించు అని చెప్పారు. అందుకే మన పెద్దలు ఏం చెప్పారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. ఇలా చెప్పుకొచ్చారా లేదా? మాతృదేవో భవ, తల్లిని పూజించు. పితృదేవో భవ, తండ్రిని పూజించు. ఆచార్య దేవో భవ, ఆచార్యుని పూజించు. అతిథి దేవో భవ, అతిథిని పూజించు అని చెప్పారు. విద్యార్థులందరూ విద్యార్థి దశ నుండే విలువలతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం స్థానిక గంగానమ్మపేటలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దశ నుండే చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలన్నారు. సమాజం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని, సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. అదేవిధంగా చట్టాలపై అవగాహన కూడా కలిగి సరైన మార్గంలోనే నడవాలని సూచించారు. విద్యార్థి దశ అత్యంత కీలకమని, ఈ దశ నందు మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడినట్లయితే జీవితం అంధకారం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణా నేరమని చెప్పారు. గంజాయి, నల్లమందు వినియోగించే వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, యువత ఉండటం ఆందోళనకరమన్నారు. కాబట్టి మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా తమపై తల్లిదండ్రులు ఉంచిన బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగరు, రకరకాల ఇంకా వేరే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు యువతని పీడిస్తున్నది ఏంటంటే గంజా. మీకు ప్రతి ఊరు నుంచి అందరూ కూడా విలేజ్ నుంచి, రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ. ప్రతి గ్రామంలో మెడికల్ షాపు లేకపోతే ట్యాబ్లెట్ దొరకదాం కానీ గంజాయి దొరకని గ్రామం లేకుండా పోయింది. అవునా? ప్రతి గ్రామంలోకి వచ్చింది. ప్రతి గ్రామంలో కూడా ఒక గంజాయి వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా విచ్చలవిడిగా గంజాయి వినియోగిస్తున్నారు. దానివల్ల అనారోగ్యం పాడయ్యి అతని కుటుంబ సభ్యులే కాకుండా సమాజంలో ఆ గంజాయి తీసుకోవటం వలన అతను విచక్షణారహితంగా వ్యవహరించి సమాజంలో ఎక్కడ పడితే అక్కడ గొడవలకు వెళ్ళటం, అత్యాచారాలు, రకరకాల వాటికి పాల్పడుతున్నారు. మెయిన్ ఏంటంటే ఈ రోజున పేపర్ తీస్తే ప్రతి చోట అత్యాచారం, దొంగతనం, లేకపోతే వాటికి బానిసైపోయి తండ్రి మీద తల్లి మీద అత్యాచారం చేయటం, వాళ్ళని చంపటం, డబ్బుల కోసం వేధించడం. ఎవరు చేస్తున్నారంటే చిన్న పిల్లలు. అంతా కూడా 8th 9th డిగ్రీలో పిల్లలు ఎందుకు చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు.
సమాజాన్ని పెట్టి చూస్తున్న ఈ మారక ద్రవ్యం గంజాయి. మనం బలంగా ఉంటే, అంటే మానసికంగా మనం బలంగా ఉంటే మనల్ని ఏ రుగ్మతలు ఏ జాడ్యాలు మన జోలికి రావు. అలా కాకుండా మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, అంటే ఇప్పుడు దాకా చెప్పారు కదా ఎడిక్షన్, అంటే దేనికైతే మనం బానిసలు అవుతామో అలా బానిసలయ్యే మానసిక బలం అయితే లేకుండా ఎలా అయితే బానిసలు అవుతామో అప్పుడే మనల్ని రకరకాల జాడ్యాలు అలాగే వివిధ రకాల రుగ్మతలు మనల్ని పట్టి పీడిస్తాయి. సో కాబట్టి మీరందరూ కూడా మానసికంగా బలంగా ఉండి ఇలాంటి రుగ్మతలకి జోలికి వెళ్లకుండా, సో మీరు ఏదైతే మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ అంటే మీ తల్లిదండ్రుల ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని రీచ్ అవ్వడానికి మీరందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మాదక ద్రవ్యాలు అంటే ఇది కూడా అంతేనండి. మానసికంగా మనం బలంగా లేకపోవడం వలన మాత్రమే గంజాయి కానీ పొగాకు కానీ ఏదైనా ఇలాంటి వాటికి ఇందాక చెప్పారు వైట్ ఫ్లూయిడ్ అంటే ఎరేజర్ వైట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ ఫ్లూయిడ్ని యూజ్ చేసి కూడా ఆ మత్తు ఫీల్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని మీరు మీ చేతుల్లోనే ఉంటుంది అది. సో అది మీరు అలాంటి మాదక ద్రవ్యాలకి ఇలాంటి వాటికి దూరం. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, ప్రిన్సిపల్ విజయకృష్ణ, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు కానీ సరిగ్గా అభివృద్ధి చెందకపోతే మిమ్మల్ని ఎలా పరిశీలించాలి, ఎలా పరిగణించాలి అనేది ముందు యుగం దూతలు అని చెప్పిన రచయిత ఏం చెప్పారంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు. కనుక మీరు వృద్ధుల్లాగా ఏమీ చేతగాని వాళ్ళలాగా ఉండాలా, లేకపోతే టార్చ్ బేరర్స్ లాగా ముందు యుగం దూతలుగా ఉండాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ నిర్ణయం మీ చేతుల్లో ఉంది కనుక మీలాంటి వారు సరైన ఆయుధాలుగా ఈ న్యాయ లీగల్ సర్వీసెస్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి ఉపయోగపడతారు అన్న సదుద్దేశంతో ఈ యాంటీ డ్రగ్ డేకి సంబంధించినటువంటి ఈ సెమినార్ లేదా ఈ లీగల్ వర్క్షాప్ని కాలేజీలో పెట్టడానికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ వినియోగం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నామో అక్కడ చెప్తే సరిపోతుంది. కానీ విద్యార్థుల దగ్గర ఈ కాలేజీల్లోనే ఎందుకు ఈ టాపిక్ని డిస్కస్ చేయాలి అని అంటే యు ఆర్ ద రైట్ పర్సన్స్ టు బికమ్ ఏ గుడ్ వెపన్స్ ఫర్ ది గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫైన్ సొసైటీ. ఈ న్యాయ సేవల చట్టం ద్వారా ఎవరు కూడా ఇందాక చెప్పినట్టుగా న్యాయానికి దూరంగా ఉండకూడదు. ప్రతి గడపకి కూడా చట్టం న్యాయం అనేది రెండూ కూడా అందరికీ సమానంగా ప్రతి గడపకి కూడా న్యాయం వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ఆనాటి పెద్దలు ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కాలక్రమేణా ఆ న్యాయ సేవల చట్టాన్ని అనుసరించేసి మరి జాతీయ స్థాయిలో అంటే మనకి నేషనల్ వైజ్ వచ్చేసరికల్లా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరి జాతీయ న్యాయ సేవాధికార సంస్థకి చైర్మన్గా మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారు ప్యాట్రన్ చీఫ్గా మరి ఒక సీనియర్ న్యాయమూర్తి చైర్మన్గా మిగిలిన వారు సభ్యులుగా కొనసాగడం జరుగుతూ ఉంది. మనం ఎవరైనా వకీల్ని పెట్టుకోలేకపోయినప్పుడు మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వకీల్ని కనుక మనం పెట్టుకోలేని స్థితిలో ఉంటే ఈ మండల న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అలాగే రాష్ట్ర జాతీయ స్థాయిలో ఈ 4 సంస్థల్లో ఒక అర్జీని కనుక మనం పెట్టుకున్నట్లయితే మన అర్జీని పరిశీలించి మనకు అర్హత కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా ఉచితంగా ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత కీర్తిశేషులు చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ 27వ తేదీ గురువారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కృష్ణా జిల్లా పెనమల్లూరు మండలం కానూరు గ్రామం నందు జరుగుతున్న సందర్భంగా సభ నిర్వహణ ఏర్పాట్లపై సభా ప్రాంగణంలో మంత్రుల బృందంతో కలిసి ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల సేవా శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. విఆర్ఓ లాగిన్ ద్వారా కౌలు రైతు కార్డులు దరఖాస్తు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఆర్బీకే సిబ్బంది ద్వారా కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకున్నట్లయితే కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమని సంప్రదించినట్లయితే బ్యాంకు వారితో మాట్లాడి పంట రుణాలను కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌలు రైతుల కార్డులు కూడా విఆర్ఓ లాగిన్లో ఎనేబుల్ అవుతున్నాయి కాబట్టి మీరు నా రైతు భరోసా కేంద్ర సిబ్బంది ద్వారా మీరు కాగితాలు తెచ్చిస్తే అప్లికేషన్ పెట్టుకుంటే
విఆర్ఓల ద్వారా వీలైనంత వరకు కౌలు రైతు కార్డులు తీసుకునేందుకు మీరు ముందుకు రావాలి. తర్వాత కొత్తగా కౌలు రైతు కార్డులతో లోన్ ఏర్పరచుకునేందుకు ముందుకు వస్తే మేము బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడి కొత్త లోన్లు ఇచ్చేందుకు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి రైతు సోదరులు ఈ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత చౌడు భూములు ఏదైనా ఉంటే జిప్సం వేసుకొని దాన్ని చౌడు లేకుండా చేసుకోవాలను. తర్వాత మన రైతు భరోసా కేంద్రం ద్వారా భూసార పరీక్ష మట్టి నమూనాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరికైనా మా భూమి బాగలేదు అనుకుంటే మీరు రైతు భరోసా కేంద్రం ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి మట్టి నమూనాను ఇస్తే మేము సరఫరా చేసి ఆన్లైన్లోనే కార్డులు మీకు ఫోన్కి వచ్చేటట్లు ఈ ప్రక్రియ సెంట్రల్ గవర్నమెంట్ ప్రక్రియ చేసింది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం.